టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు పెరుగుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఓటమితో గౌతిని విమర్శకులు ఆడేసుకుంటున్నారు. కోచ్గా ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ ఫెయిల్ అవుతున్నా సలహాలు, సూచనలు ఏమీ ఇవ్వడం లేదా అని బౌన్సర్లు సంధిస్తున్నారు. నచ్చిన కోచింగ్ స్టాఫ్ను నియమించుకున్నా అందుకు తగినట్టుగా ఫలితాలు సాధించలేకపోతున్నాడంటున్నారు. అసలు శ్రీలంకలో వన్డే సిరీస్ ఓడినప్పుడే గౌతీలో పసలేదని తేలిపోయిందంటున్నారు. టీ20లకే సరిపోతాడంటున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడం దారుణం అంటున్నారు. హెడ్ కోచ్ పదవికి గంభీర్ న్యాయం చేయలేకపోతున్నాడని ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో ఒకప్పటి గౌతీ సహచరుడు మనోజ్ తివారీ రియాక్ట్ అయ్యాడు. గంభీర్ను హిపోక్రైట్ అని అభివర్ణించాడు. గౌతీ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదన్నాడు. 2015లో రంజీ ట్రోఫీ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందన్నాడు. ఢిల్లీలో మ్యాచ్ జరిగినప్పుడు దారుణంగా మాట్లాడాడన్నాడు. ఫ్యామిలీపైన నోరు పారేసుకున్నాడని ఫైర్ అయ్యాడు. సౌరవ్ గంగూలీ పైన కామెంట్స్ చేశాడన్నాడు. ఆ టైంలో ఇతర క్రికెటర్లే గౌతీని కాపాడారన్నాడు. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నాడు. కోచ్ల విషయంలో గతంలో గంభీర్ చేసిన మాటలకు ఇప్పుడు ఫాలో అవుతున్న తీరుకు సంబంధమే లేదన్నాడు. ఫారిన్ కోచ్లకు భావోద్వేగాలు ఉండవని చెప్పాడన్నాడు. డబ్బు కోసమే వస్తారని కూడా అన్నట్టు గుర్తు చేశాడు. అయితే ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ చేస్తున్నదేంటన్నాడు. సపోర్టింగ్ స్టాఫ్లో విదేశీయులే ఉన్నారు కదా అని ప్రశ్నించాడు. కోచ్గా గంభీర్కు అనుభవం లేదన్నాడు. ప్రధాన కోచ్గా సరైన ఫలితాలు సాధించడం లేదన్నాడు. తక్కువ వ్యవధిలో టీమిండియా ఎక్కువ టెస్టుల్లో ఓడిందన్నాడు. ఆసీస్తో ఓడామంటే ఓకే, కానీ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం కదా అని సెటైర్లు వేశాడు. ఆటలో గెలుపు ఓటములు సహజమే, కానీ సమీక్షించుకోవాలన్నాడు. అలాగైతేనే ఓటములు రిపీట్ కావన్నాడు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడు టీమిండియా అద్భుత ప్రదర్శన చేసిందన్నాడు. ద్రావిడ్ అందించిన ప్యాటర్న్ను గౌతీ ముందుకు తీసుకెళ్లాలన్నాడు. కానీ కోచ్గా ఎప్పుడైనా గంభీర్ పనిచేశాడా అని ప్రశ్నించాడు. ఐపీఎల్లో మెంటార్గా మాత్రమే వ్యవహరించాడన్నాడు. కోచ్గా ఉండటం వేరు, మెంటార్గా ఉండటం వేరన్నాడు. మిస్టేక్స్ నుంచి పాఠం నేర్చుకోకపోతే ఎక్కువ కాలం కోచ్గా కొనసాగడం కష్టమేనన్నాడు.